టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మహేష్ బాబు ప్రశాంత్ నీల్ కాంబినేషన్. ఇద్దరు కలిసి సినిమా చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కేజీఎఫ్, సలార్ లాంటి భారీ యాక్షన్ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఇక గుంటూరు కారం తర్వాత భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మహేష్ బాబు కలిసి వస్తే అది ఇండియన్ సినిమా లెవెల్లోనే సెన్సేషన్ అవుతుందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి అనే భారీ ప్రాజెక్టులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోందని, ఆగస్టు నాటికి ముఖ్యమైన షెడ్యూల్స్ పూర్తయ్యే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. మరోవైపు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సలార్ 2, కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా లైన్ లో ఉన్నాయి. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా మహేష్ నీల్ కాంబోలో చర్చ మొదలైంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం గతంలోనే ఈ కాంబినేషన్ పై కొన్ని చర్చలు కూడా జరిగినట్టు టాక్ ఉంది. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టు పై ఆసక్తి చూపినట్టు ప్రచారం జరిగింది. కానీ ప్రశాంత్ నీల్ ఇప్పటికే వరుస కమిట్మెంట్స్ తో బిజీగా ఉండటంతో ఆ చర్చలు ముందుకు వెళ్లలేదని తెలుస్తోంది. ఇక ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబోను ఊహించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మహేష్ బాబు స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ కు ప్రశాంత్ నీల్ మాస్ ఎలివేషన్స్ జతైతే థియేటర్లు షేక్ అవుతాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఈ సినిమా వస్తే అది మరో 1000 కోట్ల ప్రాజెక్ట్ అవుతుందని కూడా అంటున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయట. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ముందుగా డ్రాగన్, ఆ తర్వాత సలార్ 2, తర్వాత కేజీఎఫ్ 3 పూర్తి చేయాల్సిందే. మరోవైపు మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ గా తెలుస్తోంది, ఈ కాంబోపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదని. ప్రస్తుతం జరుగుతోంది అంతా సోషల్ మీడియా స్పెక్యులేషన్ మాత్రమే. అయినా కూడా ఈ వార్త అభిమానుల్లో భారీ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో నిజంగానే మహేష్ బాబు, ప్రశాంత్ నీల్ కలిసి సినిమా చేస్తే అది టాలీవుడ్ కే కాదు, ఇండియన్ సినిమాకే భారీ మైలురాయిగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మహేష్ బాబు, ప్రశాంత్ నీల్ కాంబినేషన్. ఇద్దరు కలిసి సినిమా చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కేజీఎఫ్, సలార్ లాంటి భారీ యాక్షన్ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఇక గుంటూరు కారం తర్వాత భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మహేష్ బాబు కలిసి వస్తే అది ఇండియన్ సినిమా లెవెల్లోనే సెన్సేషన్ అవుతుందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి అనే భారీ ప్రాజెక్టులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోందని, ఆగస్టు నాటికి ముఖ్యమైన షెడ్యూల్స్ పూర్తయ్యే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. మరోవైపు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సలార్ 2, కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా లైన్ లో ఉన్నాయి. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా మహేష్ నీల్ కాంబోలో చర్చ మొదలైంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం గతంలోనే ఈ కాంబినేషన్ పై కొన్ని చర్చలు కూడా జరిగినట్టు టాక్ ఉంది. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టు పై ఆసక్తి చూపినట్టు ప్రచారం జరిగింది. కానీ ప్రశాంత్ నీల్ ఇప్పటికే వరుస కమిట్మెంట్స్ తో బిజీగా ఉండటంతో ఆ చర్చలు ముందుకు వెళ్లలేదని తెలుస్తోంది. ఇక ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబోను ఊహించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మహేష్ బాబు స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ కు ప్రశాంత్ నీల్ మాస్ ఎలివేషన్స్ జతైతే థియేటర్లు షేక్ అవుతాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఈ సినిమా వస్తే అది మరో 1000 కోట్ల ప్రాజెక్ట్ అవుతుందని కూడా అంటున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయట. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ముందుగా డ్రాగన్, ఆ తర్వాత సలార్ 2, తర్వాత కేజీఎఫ్ 3 పూర్తి చేయాల్సిందే. మరోవైపు మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ గా తెలుస్తోంది, ఈ కాంబోపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదని. ప్రస్తుతం జరుగుతోంది అంతా సోషల్ మీడియా స్పెక్యులేషన్ మాత్రమే. అయినా కూడా ఈ వార్త అభిమానుల్లో భారీ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో నిజంగానే మహేష్ బాబు, ప్రశాంత్ నీల్ కలిసి సినిమా చేస్తే అది టాలీవుడ్ కే కాదు, ఇండియన్ సినిమాకే భారీ మైలురాయిగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మహేష్ బాబు, ప్రశాంత్ నీల్ కాంబినేషన్. ఇద్దరు కలిసి సినిమా చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కేజీఎఫ్, సలార్ లాంటి భారీ యాక్షన్ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్
ఇక గుంటూరు కారం తర్వాత భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మహేష్ బాబు కలిసి వస్తే అది ఇండియన్ సినిమా లెవెల్లోనే సెన్సేషన్ అవుతుందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి అనే భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోందని, ఆగస్టు నాటికి ముఖ్యమైన షెడ్యూల్స్ పూర్తయ్యే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. మరోవైపు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సలార్ 2, కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా లైన్ లో ఉన్నాయి. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా మహేష్ నీల్ కాంబోలో చర్చ మొదలైంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం గతంలోనే ఈ కాంబినేషన్ పై కొన్ని చర్చలు కూడా జరిగినట్టు టాక్ ఉంది. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టు పై ఆసక్తి చూపినట్టు ప్రచారం జరిగింది. కానీ ప్రశాంత్ నీల్ ఇప్పటికే వరుస కమిట్మెంట్స్ తో బిజీగా ఉండటంతో ఆ చర్చలు ముందుకు వెళ్లలేదని తెలుస్తోంది. ఇక ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబోను ఊహించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మహేష్ బాబు స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ కు ప్రశాంత్ నీల్ మాస్ ఎలివేషన్స్ జతైతే థియేటర్లు షేక్ అవుతాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఈ సినిమా వస్తే అది మరో 1000 కోట్ల ప్రాజెక్ట్ అవుతుందని కూడా అంటున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయట. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ముందుగా డ్రాగన్, ఆ తర్వాత సలార్ 2, తర్వాత కేజీఎఫ్ 3 పూర్తి చేయాల్సిందే. మరోవైపు మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ గా తెలుస్తోంది, ఈ కాంబోపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదని. ప్రస్తుతం జరుగుతోంది అంతా సోషల్ మీడియా స్పెక్యులేషన్ మాత్రమే. అయినా కూడా ఈ వార్త అభిమానుల్లో భారీ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో నిజంగానే మహేష్ బాబు ప్రశాంత్ నీల్ కలిసి సినిమా చేస్తే అది టాలీవుడ్ కే కాదు, ఇండియన్ సినిమాకే భారీ మైలురాయిగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.